ఈరోజు క్రిస్మస్ ధ్యానం. ఏ భేదమును లేదు, అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమా 3:23. తేడా ఏమీ లేదు, అందరూ ఒక్కటే. లెక్కల మాస్టారు పాఠం చెబుతూ ఒక పిల్లాడితో ఇలా అన్నాడు. ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలున్నాయి. వాటిలో ఒకటి తప్పిపోతే ఇంకా ఎన్ని గొర్రెలుంటాయి అని అడిగాడట. దానికి ఆ పిల్లవాడు, ఏమీ ఉండవు సార్ అన్నాడట. ఎందుకురా అని మాస్టారు అడిగితే, మా గొర్రెల గురించి మీకు తెలియదు సారు, ఒక గొర్రె తప్పిపోతే దాని వెనుక అన్నీ వెళ్ళిపోతాయి అన్నాడంట పిల్లాడు. ఆదాము అనే గొర్రె పాపం చేసి తప్పిపోయాడు. అతని ద్వారా సంక్రమించిన పాపం వల్ల అందరూ పాపులయ్యారు. అందుకే పాపులను నీతిమంతులుగా తీర్చి దేవుని మహిమను పొందుకునేలా చేయడానికి యేసు వచ్చారు. ప్రార్థన. దేవా, భేదమేమీ చూపకుండా యేసును విశ్వసించిన మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు మీకు స్తోత్రములు. ఆమేన్. నేటి సూక్తి. యేసును విస్మరిస్తే పాపులుగా మిగిలిపోతారు. యేసును విశ్వసిస్తే ఆయన పిల్లలుగా ఉంటారు.